ఎప్పుడు కూడా నేను ఆ షాప్లో కూర్చుండేవాడిని, వాళ్ళ దగ్గర వచ్చి టీ బిస్కెట్ తాగేవాడిని. నిరుత్సాహపడలే, ఓడిపోయినా పర్లేదు, ఏదైనా ఒకటి సాధించాలన్న దృక్పథంతోనే ఉన్నా. ఖాళీ చేతులతో ఇప్పుడు పోదు. పోరాటం చేసేటోనికి ఎప్పుడు కూడా విజయం వరిస్తుంది. కానీ హరివంశరాయ్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ వల్ల నాన్నగారు ఒక పోయం రాస్తారు. హార్నే పోరాటం చేస్తుంది, హార్నే వాళ్ళకి జీత్ హోగి. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మంచి నాయకులు కావాలని, ఇంకా మీకు మంచి పదవులు రావాలని, భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వపక్షము విపక్షం ఎప్పుడు ఉంటుంది, కొట్లాట ఉంటుంది, గొడవ ఉంటుంది, అన్నింటినీ కూడా మర్చిపోయి ముందుకు దీని అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చివరి సమావేశంలో మనకు తృప్తినిచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి, తృప్తినివ్వని అంశాలు కూడా కొన్ని ఉంటాయి. మనం ఏం సాధించినాం ఎంపీటీసీగా, ఏమి సాధించలేదే, ఆ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదు, లేకపోతే ఈ ప్రభుత్వంలో నిధులు అనేది ఇంకా రాలేదు. రకరకాలుగా మన ఆలోచనలు ఉంటాయి. మనం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక ఎంపీటీసీగా ఎన్నికైన తర్వాత మన లక్ష్యం ఏముంటుందంటే కొత్తగా కాగానే ఏదో ఒక చేద్దామన్న ఆలోచనతో ఉంటాం. ఆ ఆలోచనలు కొన్నిసార్లు అంకురార్పణ జరుగుతుంది, కానీ కొన్ని ఆలోచనలు తొందరలోనే తుడిచివేయబడతాయి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మనం ఎన్నుకోబడ్డాం. ఒక పని చేస్తేనే గుర్తింపు వస్తుంది. ఆ ఊరికి డ్రైనేజో, రోడ్డు, లైటు ఏ రోజుల్లో రిజైన్ చేసినాడు. అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, నేను చేయలేకపోయినా మళ్ళీ మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుతా అంటే ఆయనను నమ్మి 70 సీట్లలో 67-68 సీట్లు ఇచ్చినారు. మరి ఈరోజు సరే తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి, స్కాములు జరుగుతూనే ఉంటాయి. నువ్వే చేయాల్సిన అవసరం లేదు, నీ చుట్టుపక్కల వాళ్ళు చేసే దాని మీద కూడా నీ ప్రభావం నీకు అది వర్తిస్తుంది. దానివల్ల ఈరోజు కేజ్రీవాల్ గారు చేయడం జరిగింది. మరి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా నెహ్రూ గారు పోరాటం చేసి స్వాతంత్రం కోసం 11 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఈరోజు స్కామ్ చేసి జైల్లో ఉంటే ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, వల్లభాయ్ పటేల్ గారు కానీ చాలామంది, వీళ్ళందరూ గొప్పల పేర్లు ఎందుకు తీసుకున్నా అంటే మనం ముందు నిర్ణయించుకునేది ఒక గొప్ప ఆయన పేరు. అరే ఆయన చేసినాడు, మనం కూడా చేయాలి, మనం కూడా ఒక గొప్ప కావాలి. అందుగురించి అబ్దుల్ కలాం ఏమంటాడు, గొప్ప కళలు కానీ అవి సాకారమయ్యేటట్టు కష్టపడదు. ఈరోజు పదవి పోవచ్చు, మీ వయసు పోలే, మీ వయసు ఉన్నది, పోరాటం చేసే పోరాట శక్తి ఉన్నది మీ లోపల. ప్రజలకు ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగుండదు అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల లోపల మీరు జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, లేకపోతే సర్పంచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎంత చేసినా అసంతృప్తి మన లోపల ఉంటుంది, అయ్యో చేయకపోతేనే అని. కాబట్టి దయచేసి నిరుత్సాహపడకుండా రాబోయే రోజుల్లో మీరు ఇంకా గొప్ప లీడర్ కావాలి.